హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఏదైతుందో ఇంకా మనకి మ్యాక్సిమం మనకి 20 డేస్ సమయం మాత్రమే మనకుందనమాట. మరి ఈ 20 రోజుల సమయంలో మనం ఏంటంటే సిలబస్ అనేది ఏదైతుందో పూర్తి స్థాయిలో మనమైతే కనుక కొత్త టాపిక్లు అనేవి చదవడం మానేసి పూర్తిగా ఈ రివిజన్ మోడ్లో ఉండాల్సినటువంటి సమయం అయితే వచ్చేసిందండి. సో మ్యాక్సిమం 99% మీ ప్రిపరేషన్లో భాగంగా రివిజన్ మాత్రమే నడవాలి ఈ సమయంలో. అయితే ఇక్కడ ఈ ప్రిపరేషన్ రివిజన్లో భాగంగా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ గతంలో జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామ్స్ అంటే మనకి 101 షిఫ్ట్స్ అయినాయి కదా. ఈ 101 షిఫ్ట్స్ కానీ ఇదివరకు జరిగినటువంటి 108 షిఫ్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్ అన్నీ మనం గమనిస్తే కనుక ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మనం గమనిస్తే ఈ జనరల్ సైన్స్ మీ అందరికీ తెలిసిందే. జనరల్ సైన్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్ 25. ఈ 25 మార్కుల్లో మీకు ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అనేవి రావడం మనకు అడగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 25 మార్కులు జనరల్ సైన్స్లో అండి. బయాలజీ మనం తీసుకుంటే మీరు ఎలాంటి పేపర్ అయినా తీసుకోండి, నేను మీకు కావాలంటే ఛాలెంజ్ చేస్తాను. ఏ పేపర్ తీసుకున్నా కానీ కనీసం 7 ప్రశ్నల నుండి గరిష్టంగా 11 ప్రశ్నల దాకా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో గతంలో అడగడం జరిగిందనమాట. మరి 7 నుంచి 11 ప్రశ్నలు అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 101 షిఫ్ట్స్ కానీ ఇక్కడ 108 షిఫ్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం గమనిస్తే ఈ 7 ప్రశ్నలు కూడా ఎక్కువగా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతున్నాడు అనేది ఇక్కడ మన యొక్క కంటెంట్ ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఎక్కువ ప్రశ్నలు మనకి కేవలం మనకేంటంటే ఈ 7 నుంచి 11 ప్రశ్నలు కేవలం మనకి 8 టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అవ్వడం అనేది మనం చూస్తున్నామండి. ఓకేనా, 8 టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అనేవి రావడం చూస్తున్నాం. ఓకేనా, అయితే ఆ 8 టాపిక్స్ మీరు ఒకవేళ కంప్లీట్గా రివిజన్ అనేది పూర్తి చేసుకున్నట్టయితే ఓకేనా, మీరు ఒకవేళ కంప్లీట్గా రివిజన్ పూర్తి చేసుకున్నట్టయితే ఈ 8 టాపిక్స్ పైన మీరు బాగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. 8 టాపిక్స్ మీద మీకు కంప్లీట్గా ఒక అవగాహన అనేది ఉండాలి. ఓకేనా, అయితే అభ్యర్థులందరికీ నేను 50 డేస్ 50 టాపిక్స్ అని చెప్పేసి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే మీరే చాలామంది ఏంటంటే 50 డేస్ 50 టాపిక్స్ అవ్వవు సార్, మీరు క్వశ్చన్స్ చెప్పండి అన్నారు. నేను క్వశ్చన్లు చెప్తే అంటే 300 క్వశ్చన్లు పీపీటీ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి రెడీ చేస్తే సార్ మాకు ప్రశ్నలు వద్దు, మాకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే వీడియో చేయండి, మాకు క్వశ్చన్లు చేస్తే పూర్తిగా కాన్సెప్ట్ అవ్వట్లేదని చెప్తున్నారండి. సో వాస్తవంగా మీకు నేను చాయిస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఎలా చెప్తే అలా చేయడం వల్ల ఏంటంటే సిరీస్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో చాలామంది నేను మళ్ళీ నాకు పర్సనల్గా కాల్ చేసి సార్ మీరు 50 డేస్ 50 టాపిక్స్ అన్న టాపిక్స్ అనేది చెప్పండి సార్, బిట్స్ తీసుకొచ్చారు మీరు అని చెప్పి అంటున్నారు. చాలామంది ఏంటి క్వశ్చన్లు చెప్పమని అడిగారు అన్నమాట. సో మీ ప్రయారిటీ మేరకు నేను స్టార్ట్ చేస్తే తిరిగి నేను మీతో తిట్లు కాయాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఇక్కడ మనకి తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో మీ ప్రిపరేషన్ పట్ల మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. మీకు క్లారిటీ ఉంటే నేనేం చేయడానికి నాకు క్లారిటీ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఈ టాపిక్స్ కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీకైతే నేను కంటిన్యూ చేస్తాను. ఆ వీడియోస్ చేసి మళ్ళీ డిలీట్ చేయాల్సిన పరిస్థితి రావడం జరిగిందనమాట. అంటే యాస్పిరెంట్స్ యొక్క కోరిక మేరకు. ఓకేనా, సో 50 డేస్ 50 టాపిక్స్ అని మనం లాంచ్ చేయడం జరిగింది. దాన్ని మీరే ఆపడం జరిగిందనమాట. సో దాన్ని కంటిన్యూ చేయమన్నారు. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేస్తాను. అయితే మనకి 8 టాపిక్స్ రావడం జరిగిందండి. మరి ఎక్కువగా ఆ 8 టాపిక్స్ ఏ క్లాస్ నుంచి ఇస్తున్నాడు సార్? ఎక్కువగా 8 టాపిక్స్ ఏంటంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి, అదేవిధంగా 10th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం అనేది మనం చూస్తున్నాము. అదేవిధంగా 11th స్టాండర్డ్ ఓకేనా, ఇంటర్మీడియట్ 11th స్టాండర్డ్ ఏదైతుందో 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ నుంచి ప్రశ్నలు అనేవి ఈ 8 టాపిక్లు ఎక్కువగా అడగడం జరుగుతుందన్నమాట. మరి ఆ 8 టాపిక్స్ పేరేంటో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ 8 టాపిక్సే ముందు మీకేంటంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ 8 టాపిక్స్ ఏవైతున్నాయో 8 టాపిక్స్ మీకు ఫ్రీగా యూట్యూబ్లో మీకు వీడియోస్ రూపంలో రిలీజ్ చేసి ఖచ్చితంగా ఇస్తాను. ప్రతి టాపిక్ కూడా మీకేంటంటే 20 నిమిషాలు తగ్గకుండా ఓకేనా, 20 నిమిషాలు తగ్గకుండా డ్యూరేషన్ అనేది
మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ కంటెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి ఆ 8 టాపిక్లు ఏంటో చూసేద్దాం. ఓకేనా? అండ్ మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్ చేస్తేనే అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే లైక్, షేర్ చేస్తే ఎక్కువ మందికి రిఫర్ అవుతుంది. ఇదే విధంగా నాకు కూడా కొంతమందికి ఇంకా మరి కొంతమందికి నా వీడియో రీచ్ అనేది వెళ్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8 టాపిక్స్ ఏవైతే ఖచ్చితంగా మీకు ఫ్రీ వీడియోసే నేను 8 టాపిక్స్ కూడా చేసి మీకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే సార్ ఇక్కడ 8 టాపిక్స్ ఏంటి? ఆ 8 టాపిక్స్‌లో భాగంగా మొదటి టాపిక్ నెంబర్ 1 వచ్చేసరికి మనకేదంటే కణజాలాలు అనే టాపిక్ మీద ఎక్కువగా ప్రశ్నలొస్తున్నాయి. ఓకేనా? కణజాలాలు అనే టాపిక్ మీద. ఈ కణజాలాలు అనే టాపిక్‌లో మనకి ఎక్కువగా ఎక్కడ ఏరియా నుంచి అడుగుతున్నాడంటే మొక్కల్లో కణజాలాలు ప్లాంట్ టిష్యూస్ మీద ఎక్కువగా అడగడం మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా? ప్లాంట్ టిష్యూస్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఏరియా ప్లాంట్ టిష్యూస్ తర్వాత మనకి నెక్స్ట్ ఏరియా ఏదంటే అప్లైడ్ బయాలజీ అనే టాపిక్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడండి. ఓకేనా? అప్లైడ్ బయాలజీ అంటే ఏంటి? ఓకేనా? అప్లైడ్ బయాలజీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి చేపల పెంపకం, అదేవిధంగా కోళ్ళ పెంపకం, ఓకేనండి. అదేవిధంగా పశువుల పెంపకం అనే అంశాల పట్ల, అదేవిధంగా మీకు ఈసీజీ అంటే ఏంటి, ఈఈజీ అంటే ఏంటి, ఓకేనా, ఇలాంటి అంశాల పట్ల క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఒక్క క్వశ్చన్ మాత్రం అప్లైడ్ బయాలజీ నుంచి క్యారీ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా మీకు ఆహారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఆహారానికి సంబంధించి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్‌కి రెవల్యూషన్స్ ఉంటాయి కదా! ఒక రెవల్యూషన్స్ బేస్డ్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఒక్క క్వశ్చన్ వస్తుంది. దీని నుంచి అది మీరు కొంచెం నోటీస్ చేయండి. ఓకేనా? మరి మూడవ టాపిక్ ఎక్కడి నుంచి మనకు వస్తుంది సార్? ఓకేనా? మూడో టాపిక్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రశ్నలు మనకి ఎక్కువగా ప్రశ్నలు ఇంకా ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడంటే మొక్కలు మరియు మొక్కల్లో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి. ఓకేనా? మొక్కలు మరియు మొక్కల్లో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి, ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి విధానాలు. ఓకేనా? దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఓకేనా? ప్రత్యుత్పత్తికి సంబంధించి. అదేవిధంగా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడండి. ఓకేనా? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? సెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకేనా? సెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ నుంచి క్వశ్చన్లు అనేటివి అడగడం అనేది మనం చూస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఐదవ టాపిక్ ఏదంటే కణం. ఓకేనా? కణం అంటే సెల్ అని చెప్పి అంటాం. సెల్ అనే టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో సెల్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ ఏంటంటే ఎలా ఇస్తున్నాడంటే అప్లికేషన్ బేస్డ్ ఇస్తున్నాడండి. కొంచెం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఏరియాస్ అనేవి ఈ సెల్ టాపిక్లో ఉంటాయన్నమాట. ఆ ఏరియాస్ పట్ల మనకు అవగాహన ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఏ టాపిక్ అడుగుతున్నాడు సార్? అక్కడ ప్రత్యుత్పత్తిలో మనం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి. అదేవిధంగా మీకు జీవక్రియలు అనే పిలుస్తున్నటువంటి ఒక పాఠం మీద కంప్లీట్గా మీకు అవగాహన ఉండాలి. జీవక్రియలు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎన్సీఈఆర్టీలో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ, ఓకేనా, అదేవిధంగా శ్వాసక్రియ వ్యవస్థ, అదేవిధంగా విసర్జక వ్యవస్థ అంటే ఏంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్, అదేవిధంగా మీకు రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దీని నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఓకేనా? కాబట్టి ఇది మనకి 6వ టాపిక్గా మనం తీసుకోవాలి. మరి 7వ టాపిక్గా ఏమడుగుతాడు సార్ అంటే మీకు మొక్కలకు సంబంధించినటువంటి, ఓకేనా, మొక్కలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాధుల గురించి అవగాహన ఉండాలి. అండ్ 8వ టాపిక్ వచ్చేసరికి మనకి ఒక 20 డయాగ్రామ్స్ ఉన్నాయండి. ఓకేనా? మనకి టాప్ డయాగ్రామ్స్ ఒక 20 ఉన్నాయి. ఈ 20 డయాగ్రామ్స్ మీద ఓకేనా, అక్కడ డయాగ్రామ్ అనేది ఎగ్జామ్లో కనబడదు. డయాగ్రామ్ కనబడకుండా ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో స్టొమాటా లేదా పత్రరంధ్రాలు అంటాడు కదా, మొక్కల్లో స్టొమాటా లేదా పత్రరంధ్రాల్లోనే ఒక వాయువుల వినిమయం గ్యాసెస్ అనేవి అటు ఇటు వెళ్ళేదానికి ఉపయోగపడే కణాలు ఏంటి అంటాడు. ఏంటి ఉపయోగపడే కణాలు? గార్డ్ సెల్స్ అంటారు. ఏమంటారండి? గార్డ్ సెల్స్ లేదా రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గార్డ్ సెల్స్ లేదా రక్షక కణాలు. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందండి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు ఏంటని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మనకి
ఇక్కడ 8 టాపిక్స్ ఉన్నాయి కదండీ. ఒక 8 టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు సిన్సియర్ యాస్పిరెంట్ అయ్యుండొచ్చు, సీరియస్ యాస్పిరెంట్ అయ్యుండొచ్చు, ఎప్పటినుంచో ప్రిపేర్ అయ్యుండొచ్చేమో కానీ, నేను నా అనుభవంతో ఓకేనా, క్లాసెస్ చెప్తున్నటువంటి అనుభవం, పేపర్స్ చూసిన ఆల్రెడీ దాదాపుగా ఒక 200 షిఫ్ట్స్ దాకా పేపర్‌లన్నీ స్టడీ చేసిన తర్వాత చెప్పగలుగుతున్నాను. ఈ 8 టాపిక్స్ మీద క్వెషన్‌లన్నీ ఎక్కువ వస్తున్నాయి. అయితే 8 టాపిక్స్ మీద మనం గాని డిస్కస్ చేస్తే దాదాపుగా 8 టాపిక్స్ మీద 20 వీడియోలు ఖచ్చితంగా వస్తాయండి. డిస్కస్ చేస్తే గనక. ఓకేనా. ఈ 20 వీడియోలు కూడా మనం పూర్తిగా మీకేంటంటే యూట్యూబ్‌లో ఇచ్చేదానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. 20 వీడియోలు కూడా కంప్లీట్‌గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ఓకేనా. ఫ్రీగా మీకు 20 వీడియోలు కూడా మీకు అందించేలాగా నేనైతే ప్రతిరోజు కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి రెడీ. వీలైతే గనక 20 టాపిక్‌లు కూడా ఓకేనా. 20 టాపిక్‌లు కూడా కేవలం 10 రోజుల్లోనే ఫినిష్ చేసేదానికి ప్రయత్నిస్తాను. అండ్ మోర్ ఓవర్ మీకు బయాలజీ అనేది ఏదైతే ఉందో, బయాలజీ నుంచి మనకి 7 మార్కులు ఖచ్చితంగా కవర్ అవ్వాలి అనే దృక్పథం అనేది ఖచ్చితంగా నాకైతే ఉంది. 7 మార్కులు కవర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఈ 8 టాపిక్స్. సో దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది నెగ్లెక్టెడ్‌గా చూసుకోకండి. ఓకేనా. ఇక్కడ 20 రోజు మీకు 8 టాపిక్స్ అనేవి ఉన్నాయి. దాదాపుగా 20 వీడియోలు ఉన్నాయి. 20 వీడియోలు ఉంటాయని చెప్పాను. మీకు ఫ్రీగా ఇచ్చినా కానీ మీకు నేను ఒక రైట్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటి సార్ రైట్ అంటే, సార్ మీరు 8 టాపిక్స్ మీకు గ్రూప్ డీకి లాస్ట్‌లో ఇంపార్టెంట్ అని చెప్పారు. దీని నుంచి దాదాపుగా 20 వీడియోలు వస్తాయని చెప్పారు. 20 వీడియోలు మీరు ఫ్రీగా ఇస్తారని చెప్పారు. మీరు ఈ ఫ్రీగా వీడియోలు ఇస్తానని చెప్పి వీడియోస్ ఎందుకు చేయట్లేదని చెప్పి క్వెషన్ మార్క్ కూడా మీకు చేసే హక్కు ఉంది. ఎందుకంటే మీ ఎమోషన్స్‌తో నేను ఆడుకోలేను కదా. ఈ టాపిక్స్ ఏదో వ్యూస్ కోసం చేసిన వీడియో అయితే కాదు కదా. ఓకేనా. సో ఇక్కడ 8 టాపిక్స్ మీకు మ్యాక్సిమం ఓకేనా. అంటే 10 మినిట్స్ చేస్తే 20 వీడియోలు వస్తాయి. 20 మినిట్స్ చొప్పున చేస్తే మ్యాక్సిమం ఒక 10 వీడియోస్ దాకా వస్తాయన్నమాట. ఓకేనా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అడిగే హక్కు అనేది మీకుంది. మీకు ఖచ్చితంగా 8 టాపిక్‌లు ఫ్రీగా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఓకేనా. సో మీకు అన్ని చాయిస్‌లు మీకే నేను ఇచ్చాను ఇదివరకు. ఎందుకంటే టాప్ 50 టాపిక్స్ నేను స్టార్ట్ చేస్తే మీరేమో క్వెషన్లు చెప్పమన్నారు. క్వెషన్లు చెప్తేనేమో మళ్ళా కాల్స్ క్వెషన్లు వద్దు సార్ కాన్సెప్ట్స్ అన్నారు. సరే ఎందుకు ఇంకా మనకి కేవలం 20 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ టైంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ చెప్పి మనం గాని డిస్కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీకు నేను అన్యాయం చేసినోడిని అవుతానన్న ఉద్దేశంతోనే ఈ 20 రోజుల్లో మొత్తం ఇప్పటిదాకా ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా స్టడీ చేస్తే 8 టాపిక్స్ అనేవి రిపీటెడ్‌గా వస్తున్నాయన్నమాట. రిపీటెడ్‌గా క్వెషన్లు ఎక్కువ క్యారీ అవుతున్నాయి. అందుకే మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో, మీ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇంకా ఎందుకు ఆల్రెడీ కొన్ని వీడియోలు మనం రిలీజ్ చేసాం. ఈ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ 8 టాపిక్‌లు అన్నా కదా. మీరు ఒకవేళ నా వీడియోస్ కోసం ఎదురు చూడకుండా మీరు ప్రిపేర్ అవుతారన్నా ఖచ్చితంగా 8 ప్రశ్నలకి ఒక 7 ప్రశ్నలు ఖచ్చితంగా ఇస్తాడు. 7లో ఖచ్చితంగా మీకేంటంటే 5 ప్రశ్నలు అయితే గనక ఖచ్చితంగా కవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. 5 కన్ఫర్మ్. ఓకేనా. 6ది, 7ది అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. 5 మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఓకేనా. సో కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే ఈ వీడియోస్ కావాలో ఓకేనా, అది కూడా మళ్ళీ నేను చెప్తున్నానండి. ఎవరికైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి టాప్ 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ మీద ఓకేనా. 8 టాపిక్స్ మీద దాదాపుగా 20 వీడియోలు రావచ్చు. ఓకేనా. అంటే 10 మినిట్స్ చొప్పున చేస్తే 20 మినిట్స్ చొప్పున చేస్తే 10 వీడియోస్ రావచ్చు. ఎవరికైతే 8 టాపిక్స్ కావాలో ఓకేనా, మీకేంటంటే ఎవరికైతే 8 టాపిక్స్ కావాలో వారు కామెంట్ బాక్స్‌లో నీడ్ 8 అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. అప్పుడే నేను చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ క్యూరియాసిటీ కోర్స్ కొన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు నేను వ్యాలిడిటీ పెంచుతా అన్నాను. చాలామంది పెంచాను. ఇంకెవరికైనా వ్యాలిడిటీ అయిపోతే కనుక కామెంట్ చేయండి. మీకు నేను కోర్స్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేస్తాను. ప్రెజెంట్ గ్రూప్ డి ఓకేనా. ఇప్పుడు గ్రూప్ డి ఎవరైతే రాయబోతున్నారో ఓకేనా, ప్రెజెంట్ ఎవరైతే ఇప్పుడు గ్రూప్ డి రాయబోతున్నారో 20 రోజుల్లో మీరు దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ బయాలజీ ఏవైతే టాప్ 8 టాపిక్స్ ఉన్నాయో ఈ వీడియోస్ అనేవి మీరు చూడండి, వినండి. అదేవిధంగా 50 డేస్ 50 టాపిక్స్ అని కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన అవి కూడా వినండి, నోట్స్ రాసుకోండి. ఓకేనా. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీరు క్యూరియాసిటీ గురించి ఆలోచించండి. ప్రెజెంట్ ఈ వీడియోస్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత క్యూరియాసిటీ గురించి ఆలోచించండి. ఓకేనా. అయితే ఈ క్యూరియాసిటీ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీ కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మీకు పూర్తి స్థాయిలో అంటే 6th, 7th, 8th నేను కంప్లీట్ చేస్తాను కదా. ఓకే. అవన్నీ ఉపయోగపడతాయి. ప్రెజెంట్ బయాలజీకి మాత్రం షార్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఇవి వినండి. ఈలోపు నేను క్యూరియాసిటీ యాడ్ చేసుకుంటూ వస్తాను. ఓకేనండి. మీకు ఒకవేళ కోర్స్ కావాలంటే కనుక ఓకేనా, మీకు బయాలజీ 6 to ఇంటర్మీడియట్ లెవెల్లో కోర్స్ కావాలంటే
కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.